తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, విశ్వ నియమాల ప్రచారకురాలు శ్రీమతి లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ, రాఖీ పౌర్ణమి విశిష్టత మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే విశ్వ నియమాల్లో అసలు రాఖీ పండుగ గురించి ఏముంటుంది, ఎలా చెప్పబడింది, అలాగే ఎందుకు రాఖీ పండుగ రోజు అన్నా చెల్లెలు రాఖీ కట్టుకుంటారు, ఆ రక్షా బంధనం యొక్క విశిష్టత ఏముంది తెలుసుకోవాలని ఉంది. వా సూపర్. అందరు అనుకుంటారు రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అన్నచిరా వస్తుందిలే, మీ చెల్లి వచ్చి రాఖీ కడుతుందిలే, ఏదో గిఫ్ట్ రెడీ పెట్టి ఇవ్వడానికి ఎక్కిరింపుగా కూడా అనుకుంటుంటాం కదా. కానీ ఈ మన భారతదేశంలో రాఖీ పూర్ణిమ అనేది విశ్వ నియమాల ప్రకారం లా ఆఫ్ డివైన్ ప్రొటెక్షన్. అంటే మనకు రక్షణ శక్తిని పెంపొందించుకునే రోజు అని అర్థం. లా ఆఫ్ యూనిటీ, అందరము ఒక్కటే, అన్న కానీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ విశ్వంలో ఉండే ప్రతి వస్తువు అంతా ఒకటే అని చూపించే భావన. రాఖీ అనేది ఒక బంధం కాదు, అది ఒక రక్షణ వాగ్దానం. అక్క చెల్లెలు సోదరుడు రాఖీ కట్టే అతనికి ఉన్న రక్షణ శక్తిని మనం చైతన్యం కలిగిస్తాము. అంటే ఏంది, పురుషుడికి పురుషతత్వం తగ్గిపోతుందే, అన్నదమ్ములు డల్గా అయిపోతుంటారు, ఆ సంసారము వ్యవహారము పిల్లలు గిల్లలు అనుకుంటూ. ఎప్పుడైతే చెల్లి వెళ్ళి రాఖీ కడుతుందో, రాఖీ ఏ చేతికి కడుతుంది? కుడి చేతికి కడుతుంది. కుడి చేతికి కట్టగానే అతనిలో ఉండే ప్రేమ, ఇక్కడుండే హార్ట్ చక్రాల్లో ఉండే ప్రేమ అనేది చైతన్య శక్తి విముకి వస్తుంది, సేవ చేయాలనేది వస్తుంది. తర్వాత ఇక్కడ కట్టడం రాఖీ ఇక్కడ ఉండే నాడులు యాక్టివేట్ అవుతాయి. అది ఎవరు? చెల్లెలు స్పర్శ కలిగింది. చెల్లెలు అనేది రక్త సంబంధంలో ఉండే అనుబంధం. ఎప్పుడైతే తన వాళ్ళు చెప్తే వింటావు కానీ బయట వాళ్ళు చెప్తే వింటావా అంటాం కదా, మనం అనుకుంటాం కదా ఒక మాట. అలాగా మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. పురుషుల్లో మణిపూరక చక్రం యాక్టివేషన్ తగ్గిపోయి ఉన్నప్పుడు చెల్లెలు ఎవరైతే ఇక్కడ రాఖీ కట్టిందో ఆ విశ్వ చైతన్య శక్తిలో ఉండే ఒక సేవాభావానికి గుర్తింపు, రక్షణకు గుర్తింపు, యుద్ధ ప్రాతిక. అప్పటి పూర్వకాలంలో యుద్ధాలు చేయొచ్చేవి, యుద్ధాలు అవసరమయ్యేవి. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి యుద్ధాలు చేసుకునేవాళ్ళు. అప్పుడు ఏ చెల్లెలైతే వచ్చి ఇక్కడ రాఖీ కట్టిందో తన కర్తవ్యాన్ని గుర్తొచ్చేటట్టుగా వైబ్రేషన్ అతనిలో ఎక్కువగా కలిగి ఉండేదన్నమాట. కాబట్టి ఇది శాస్త్రోక్తంగా ఇది ఏం జరిగిందంటే అందరూ కూడా పాటించాలి అనే స్థితికి మనము వచ్చాము. కానీ ఇక్కడ ఆంతర్యం ఏమిటి అంటే ఈ మన సంకల్ప శక్తిని భావన శక్తిగా మార్చడము. చక్ర శక్తుల రాఖీ కట్టే రైట్ హ్యాండ్లో హృదయ చక్రము మణిపూరక చక్రము ప్రాధాన్యం. ప్రేమ సేవ ధైర్యాన్ని ప్రేరేపిస్తాయి. యుద్ధం చేయాల్సి వచ్చేది. నేపాల్లో కూడా ఉంది, రాఖీ బంధన్ అంటారు నేపాల్లో. భారతదేశంలో నేపాల్లో కూడా రాఖీ బంధం కట్టుకుంటారు, దాన్ని ఏమంటారు? రాఖీ బంధన్ అంటారు. శ్రీలంకలో నమలే బంధన్ అంటారు. అంటే బుద్ధ సిద్ధాంతంలో కూడా ఇది ఆత్మీయత, అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం గురించి. లా ఆఫ్ యూనిటీ, లా ఆఫ్ లవ్ అంటే ప్రేమ, మన హృదయంలో ఉండే ప్రేమని ప్రేరేపించడం. అన్నా అని మనం వెళ్ళినప్పుడు మనలో కూడా ప్రేమ, అన్నా తమ్ముడు రిలేషన్షిప్ అనే ప్రేమ మనలో పెరుగుతుంది. అక్కడ వాళ్ళల్లో కూడా ప్రేమ పెరుగుతుంది, నా వాళ్ళు అని. థాయిలాండ్ మయన్మార్లో కూడా తద్దిన్ జూ పూర్ణిమ అంటారు దీన్ని. తద్దిన్ జూ పూర్ణిమ అంటే ఇది కూడా శ్రావణ పూర్ణిమకు దగ్గరగా ఉంటుంది. లా ఆఫ్ హార్మోనీ, అందరి మధ్య రిలేషన్షిప్ పెంచడానికి. చైనాలో కివూసి ఫెస్టివల్ అంటారు. దీనిని చైనీస్ వాలంటైన్స్ డేగా కూడా పిలుస్తారు. అంటే పౌర్ణమికి దగ్గరగా ఈ దీన్ని జరుపుకుంటారనమాట. ప్రేమ బంధానికి ప్రతీక. అంటే ప్రేమ అంటే ప్రేమికుల మధ్యనే కదా, అన్నతమ్ముల మధ్య, అమ్మా నాన్నల మధ్య అనురాగాలు, ఫ్రెండ్స్ మధ్య ఉండే. తర్వాత దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే లా ఆఫ్ డివైన్ రిలేషన్షిప్స్, మన బంధాలు ఎప్పుడైతే పెరుగుతుంటాయో, బంధాలు ప్రేమ ఏదైతే వస్తుందో ఆ ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం కోరుకుంటే అది తీరుతుంది అనేది శాస్త్రం. జపాన్లో ఓబోన్ అని పిలుస్తారు దీన్ని. ఇది పితృదినోత్సవం లాంటి పండుగ. తల్లిదండ్రులకు గౌరవం తెలపడం, బంధాలను నిలబెట్టి. అరే నా తదనంతరం మీ అక్క చెల్లెళ్ళు కూడా వస్తారా, మేము లేనప్పుడు వాళ్ళని కూడా ఎప్పుడన్నా పిలిచి భోజనం పెట్టరా, వాళ్ళని కూడా పిలిచి అప్పుడప్పుడు పలకరిస్తుండ్రా అంటాం కదా. అంటే రిలేషన్షిప్స్ని పెంపొందించడం. లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ గ్రాట్యుటీ, కృతజ్ఞతాభావానికి చెందినటువంటిది ఈ పండుగ. పాశ్చాత్య దేశాల్లో
యుఎస్, యూకే, సౌత్ అమెరికాలో ఫ్రెండ్షిప్ డే అని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారమ్మా. అవును. జూలై చివరి వారంలో ఇది జరుపుకుంటారు. మైత్రి బంధానికి గుర్తుగా బ్రేస్లెట్స్ను అందరు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు. రాఖీ అనేది బహుళ సామాన్యమైనటువంటిది. లా ఆఫ్ రిసోర్స్ అనే దాన్ని బట్టి మనం ఇవాళ చేసుకుంటూ ఈ పండుగని వెళ్ళిపోతున్నాం. అంటే విశ్వం అందరూ కూడా మార్వాడీస్ ఇంకా గొప్పగా చేస్తారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, పేర్లు వేరైనా రిలేషన్షిప్ మెయింటెనెన్స్ గురించి చేస్తారు నాన్న. యాక్చువల్గా పురుషులలో ఉండే కుడి చేతిపై కట్టడం అనేది లా ఆఫ్ వైబ్రేషన్. ఇక్కడ ఉండే చక్రాలను యాక్టివేట్ చేస్తాం. దారం ఎప్పుడైతే టైట్గా చేసి స్పర్శ ఎవరు తగులుతున్నారు, మన రిలేషన్స్ మనతో కలుస్తున్నారు. మన ఫ్రెండ్స్ కానీ ఆత్మీయులు కానీ మన దగ్గరికి వచ్చి మన చెయ్యి పట్టుకొని ఇలా కట్టినప్పుడు ఇక్కడ ఉండే చక్రాలు యాక్టివేట్ జరుగుతున్నాయి. ఆంతర్యం ఇది. కాబట్టి మీ చెల్లెల్ని పిలిపించుకొని మీ శరీరంలో ఉండే చక్రాలను యాక్టివేట్ చేసుకోండి. ఆ చెల్లెలు వచ్చి రాఖీ కడితేనే నాకేమన్నా వచ్చేదా, ఉద్ధరించేదా అని అనుకోకండి. అన్న తమ్ముళ్ళారా, దూరంగా ఉన్న ఎవరినో ఒకళ్ళ ఫ్రెండ్స్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిదన్నా కట్టించుకోండి. ఆ రోజులో ఒక శక్తి విశ్వంలో నుంచి ప్రతి పురుషుడిలోకి వచ్చే రోజు. ఆ రోజు మీ పురుషులలో ఉండే ఏ చైతన్య శక్తికి ఏ వైబ్రేషన్ బాడీలో కలిగితే దానికి ఆ వైబ్రేషన్ శక్తి ఆ పురుషులకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పురుషులు కూడాను ఒక అన్ననో చెల్లో ఇంటి పక్క అమ్మాయో ఎవరో సమ్ XY ఎవరితోటైనా రాఖీ కట్టించుకోవడం ఉత్తదం. ఇది శాస్త్రీయత. అది చాలా బాగా చెప్పారమ్మా. అంటే విశ్వ నియమాల్లో అసలు ఇంత ప్రాముఖ్యత ఉంది. అసలు మెయిన్ సీక్రెట్ ఏంటి అనేది చెప్పారు. మామూలుగా అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య అనుబంధం కోసం కడుతూ ఉంటారంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ చక్రాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఎంత మంచి జరుగుతుంది, అందుకోసం ఇలా చేశారు అనే విషయము తెలియజేశారు. ఆ సీక్రెట్ మాకు ఈరోజు రివీల్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది రాఖీ పండుగ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.